నేను ఈ ఊరిలో పెరిగాను, ఈ ఊరిలోనే రాజకీయాల్లోకి వచ్చాను. నేను మొదట్లో రాజకీయాలకు వచ్చినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు, ఈ పార్టీ మళ్ళీ ఎప్పుడంతా అధికారంలోకి వస్తుందా, ఇది ఉత్తరాది పార్టీ, ఇది శాఖాహారి పార్టీ, ఇది చదువుకున్న పార్టీ అని. కానీ ఇవాళ దేశంలో ప్రపంచంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ మంది సభ్యులు ఎవరికి ఉన్నారా అంటే నెంబర్ 1 భారతీయ జనతా పార్టీకి 11 కోట్ల మంది పార్లమెంట్ సభ్యులు ఎవరికి ఉన్నారా అంటే భారతీయ జనతా పార్టీకి. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ నేషనలిస్ట్ పార్టీ కాదు, నేషనల్ పార్టీగా తయారైంది. ఒకప్పుడు నేషనల్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేషనల్ పార్టీగా తయారైపోయింది, నామకహ పార్టీగా తయారైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు, ఇవాళ వారసత్వం కాస్త బలహీనపడిపోయింది. నిన్న జరిగిన 5 రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఎక్కడ ఒక్క సీటు కూడా రాలేదు. పంజాబ్ లో ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సిద్ధాంతపరంగా కమ్యూనిస్టుల యొక్క ఆలోచనలు ఆచరణ సాధ్యం కాదని దేశం గ్రహించింది. ప్రత్యేక హోదా అనే అంశానికి కొంతమంది లేవనెత్తి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అది విజయవంతం కాల ప్రజలు తెలుసుకున్నారు. హోదా కావాలన్నా హోదాని మించిన ఆదా కావాలంటే జనం మాకు ఆదా కావాలా, నామకహ హోదా ఇస్తే ఉపయోగం అని చెప్పని స్పష్టంగా తీర్పిచ్చారు. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం 3,25,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలను ఆంధ్రప్రదేశ్కి అనుసంధానం చేసింది. దాంతోపాటు ఒకవేళ కానీ కేంద్రం కానీ ప్రత్యేక హోదా ఇచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చి ఆ 3,000 కోట్ల కన్నా మించిన విధంగా విదేశ రుణాలు తీసుకునే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే దాన్ని అంతా కేంద్రమే చెల్లిస్తా అని చెప్పని పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించడాన్ని మొన్న మంత్రివర్గం ఆమోదించిందని మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా మిత్రులారా, మన జిల్లా యొక్క అభివృద్ధి కోసం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అభివృద్ధి జెండాను తీసుకెళ్ళండి, ఒక చేత్తో అభివృద్ధి జెండా, ఇంకో చేత్తో కమలం జెండా. మీరు అడిగినా అడగకపోయినా, ఎవరు అడిగినా అడగకపోయినా నెల్లూరు జిల్లాను మర్చిపోను, నెల్లూరు పట్టణాన్ని మర్చిపోను. ఈ పట్టణం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం, అభివృద్ధిని అందిస్తూ ఉంటాం.